ఓం మహాగణపతే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారము. 2025వ సంవత్సరము ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఇక ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనము ఒకసారి గమనించినట్టయితే ముఖ్యంగా 4 గ్రహాల యొక్క సంచారాన్ని ఆధారంగా చేసుకొని ఈ ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనం చూడాలి. ఎందువల్లంటే ఈ యొక్క 4 గ్రహాలు అత్యధికంగా ఒక రాశిలో సంచారం చేస్తాయి. కాబట్టి ఈ సంవత్సరాంతం వరకు మనము ఫలితాలు చూస్తున్నాం. కాబట్టి ఈ 4 గ్రహాలు ఏదైతే అధికంగా సంచారం చేస్తాయో శని గ్రహము, గురుగ్రహము, రాహుగ్రహము, కేతుగ్రహము, ఈ 4 యొక్క గ్రహాల సంచారాన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు ఈ 2025వ సంవత్సరము జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి కనుక మనం గమనించినట్టయితే ముఖ్యంగా 4 రాశుల యొక్క గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనము ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ఈ మీనరాశి వారికి ముఖ్యంగా గురుగ్రహము, శనిగ్రహము, రాహుగ్రహము, కేతుగ్రహము, ఈ 4 యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని కనుక చూసినట్టయితే గురుగ్రహము 3వ ఇంట్లో సంచారము, అదేవిధంగా 4వ స్థానంలో సంచారం అనేది ఈ మీనరాశి వారికి ఉంటుంది. ఇక 5వ స్థానంలో సంచారము అక్టోబర్ తర్వాత మీనరాశి వారికి గురుగ్రహం యొక్క సంచారము. ఇక శని యొక్క సంచారము మార్చి 29 వరకు ద్వాదశ భావంలో అంటే 12వ స్థానంలో సంచారం, తర్వాత 1వ స్థానంలో మార్చి తర్వాత 1వ స్థానంలో సంచారం ఉంటుంది. ఇక రాహు యొక్క సంచారము 1వ భావంలోను 12వ భావంలోను రాహు యొక్క సంచారము, అదేవిధంగా కేతు యొక్క సంచారము 7వ భావంలోను 6వ భావంలోను కేతు యొక్క సంచారం అనేది ఉంటుంది. ఇవి స్థూలంగా మీనరాశి వారికి ఉన్నటువంటి ఈ గ్రహ సంచారము. దీన్ని ఆధారంగా చేసుకొని వీరికి సంవత్సరంలో ఉన్నటువంటి ఫలితాలను ఇంకా చూసినట్టయితే ముఖ్యంగా గురుగ్రహం వల్ల వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. ఈ సంవత్సరము కొత్త వాహనాలు కొనేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా పాత వాహనాలు కనుక ఉన్నట్టయితే ఈ సంవత్సరం రిపేర్స్ అనేవి కాస్త తక్కువగా వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఇదివరకు అయ్యే ఖర్చు కంటే తక్కువ ఖర్చు అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదైనా ల్యాండ్ కానీ ప్రాపర్టీలో మీరు ఇన్వెస్ట్ చేయాలి అని ఈ సంవత్సరం అనుకుంటారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఇంటిని రినోవేట్ చేయాలని కూడా అనుకుంటారు, లేదా కలర్ వేయడము, లేదా లోపల ఉన్నటువంటి ఏదైనా మార్పులు చేర్పులు చేయడము లాంటి ఆలోచనలు అనేవి మీకు వస్తాయి. మీ టేస్ట్కు అనుగుణంగా మీరు ఉన్నటువంటి ఇంటిని మార్చుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మానసికంగా ఆనందంగా ఉంటారు, కొత్త విషయాలను సులభంగా నేర్చుకోగలుగుతారు. వృత్తి విషయాల్లో కొంచెం ఇబ్బందిగా ఈ సంవత్సరం ఉన్నప్పటికీ వాటిని మీ యొక్క వృత్తి విషయాల్లో కాస్త ఇబ్బంది ఉన్నప్పటికీ వాటిని మీరు సంయమనంతో అధిగమించగలుగుతారు. ఇంకా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవారికి కాస్త లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఇక సంతానం లేని వారికి కూడా ఈ సంవత్సరము తప్పకుండా సంతానం కలుగుతుంది. అది చివరి భాగంలో మీకు అధికంగా అనుకూలత అనేది కనిపిస్తుంది. విద్యార్థులు స్కూల్లో కేవలం చదువులోనే కాకుండా ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్లో కానీ స్పోర్ట్స్లో కానీ రాణించగలుగుతారు. అదేవిధంగా విజయం కూడా సాధించగలుగుతారు. వృత్తిలో మీరు అనుకున్నటువంటి పొజిషన్ను పొందగలుగుతారు. మీ పై అధికారులు మీరు చేసినటువంటి పనిని గుర్తిస్తారు. పనికి తగినటువంటి ప్రశంసలు మీరు తప్పకుండా అందుకుంటారు. సమయానికి డబ్బు వస్తుంది. మీరు చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్స్లో కూడా మంచి లాభాలు అనేవి పొందగలుగుతారు. మంచి ఆభరణాలు, అదేవిధంగా ఖరీదైన బట్టలు కొంటారు. మానసికంగా సంతోషంగా ఉంటారు. దంపతుల మధ్య ఆనందం ఉంటుంది. ఈ అనుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా మనకు 2వ భాగంలో ముఖ్యంగా మనకు గోచరిస్తున్నాయి. ఇవి స్థూలంగా మీకున్నటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు. అదేవిధంగా కేతువు కూడా మే తర్వాత మీకు చాలా చక్కటి ఫలితాలు అనేవి ఇస్తున్నాడు. కోర్టు కేసులలో విజయము అనేది తప్పకుండా ఉంటుంది. శత్రువులపైన విజయము అనేది ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మీరు తప్పకుండా విజయం అనేది సాధిస్తారు. మీరు మీ ప్రయత్నాలు క్రమశిక్షణతో ఉండడం వల్ల దీర్ఘకాలికంగా మీరు మంచి ఫలితాలు అనేవి పొందగలుగుతారు. అనవసరమైనటువంటి వ్యయాలు పెరిగేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఖర్చులను జాగ్రత్తగా పెట్టుకోండి, సేవింగ్స్ను పెంచుకోండి. తద్వారా మనకు మీనరాశి వారికి మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. అనుకోని ఖర్చులు మనకి రాహు 12వ స్థానంలో ఉన్నాడు. మే తర్వాత అనుకోని ఖర్చులు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ ఖర్చులు మీకు మంచికి శుభకార్యానికే ఈ ఖర్చులు ఉంటాయి. కాబట్టి ఖర్చులకు తగినటువంటి ధన రాబడి కూడా ఉంటుంది. అయితే ఖర్చులు చేసేటప్పుడు
దానికి సంబంధించినటువంటి ధనాన్ని సమకూర్చుకోవడానికి మీరు సేవింగ్స్ చేయవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంటుంది. అయితే దాని గురించి రిస్కీ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయకుండా ఉండడం మంచిది. ఒకటికి 2 సార్లు ఆలోచించండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రమే మీకు మంచి ఫలితాలు అనేవి కలగజేస్తాయని గుర్తించండి. దూర ప్రయాణాలు ఈ సంవత్సరము అంతగా అనుకూలించేటటువంటి అవకాశాలు కనిపించట్లేదు. ఆరోగ్య విషయంలో కూడా కాస్త జాగ్రత్త పడండి. రాహు 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అనుకోకుండా బాడీ పెయిన్స్ వల్ల కానీ, ముఖాల నొప్పుల వల్ల కానీ, బోన్స్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల కానీ హాస్పిటలైజేషన్ అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడండి. వ్యాయామం రెగ్యులర్గా చేయండి. ధ్యానము, యోగా చేయడం వల్ల మంచి ఫలితాలు అనేవి పొందగలుగుతారు. ముఖ్యంగా మీరు ఓవరాల్గా చూసినట్టయితే మీనరాశి వారికి అనుకూలంగానే అధికంగా ఉందని చెప్పవచ్చు. మీరు అనుకున్నటువంటి పనులు తప్పకుండా పూర్తి చేయగలుగుతారు. గురు గ్రహము మీకు చక్కటి బలాన్ని ఈ సంవత్సరము అందజేస్తుంది. కాబట్టి ఓవరాల్గా చూసినట్టయితే మీకు అనుకూలతనే మనకు గోచరిస్తుంది గురువు, కేతు. కాబట్టి నాలెడ్జ్ అనేది మీరు పెంచుకుంటారు ఈ సంవత్సరము. అదేవిధంగా స్పిరిచువల్గా ఉంటారు. తీర్థయాత్రలు సంబంధించినటువంటి పనులు చేసేటటువంటి అవకాశాలు, గుళ్ళు గోపురాల సందర్శనం చేసేటటువంటి అవకాశాలు మనకి ఈ గురుగ్రహము అదేవిధంగా కేతు గ్రహం వల్ల కనిపిస్తున్నాయి. అయితే రాహు అంతగా అనుకూలత లేదు. కాబట్టి రాహుకు సంబంధించినటువంటి మనము పరిహారాలు కనుక చేసుకున్నట్టయితే దాని ద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు. ప్రతిరోజు రాహు మంత్రం యొక్క జపం చేసుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఓం రాహవే నమః అనేటటువంటి మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. తద్వారా మీకు ఈ రాహు వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తగ్గిపోతాయి. అదేవిధంగా దుర్గాదేవిని పూజించడం వల్ల కూడా ఈ రాహు వల్ల కలిగేటటువంటి ఫలితాలు తగ్గుముఖం పడతాయి. ఇవి స్థూలంగా ఈ రాశి వారికి 2025వ సంవత్సరంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు. ఇక ముఖ్యంగా మనం అందరం గమనించవలసింది ఏంటంటే ఈ ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ప్రతికూలమైనటువంటి ఫలితాలు కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కానీ మీ యొక్క జన్మ జాతకం పైన ఆధారపడి ఉంటాయి అని గమనించండి. అంటే ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం ఇంతవరకు చెప్పుకున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు మీ జన్మ జాతకంలో అనుకూలమైనటువంటి దశ అంతర్దశ జరుగుతున్నప్పుడు కానీ, లేదా మీ యొక్క జాతకము మంచి స్థితిగతులు, మీ యొక్క గ్రహచారంలో ఈ గ్రహాల యొక్క స్థితి బాగున్నట్టయితే ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు అని గమనించాలి. కాబట్టి ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది మన యొక్క జన్మ జాతకంలోని యొక్క గ్రహాల సంచారాన్ని బట్టి, లేదా జన్మ జాతకంలో ఉన్నటువంటి దశ అంతర్దశలను బట్టి మనకి ఫలితాలు కలుగుతాయని గమనించాలి. ఆ ఫలితాల ఆధారంగానే మనం ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు చేయవచ్చు అని గమనించాలి. కాబట్టి ఏదైతే జన్మజాతకము లేదో, లేదా ఓవరాల్గా మనం కొంతవరకు మన పరిస్థితులను గమనించి తద్వారా నిర్ణయాలు తీసుకోవడానికి ఈ ద్వాదశ రాశి ఫలితాలు ఉపయోగపడతాయని గమనించాలి. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్కారం.